ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో ఉన్న పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు, లోకమును గూర్చియు ఒప్పింప చేస్తాడు. మన హృదయములో కన్విక్షన్ తీసుకుని వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. మనలో చాలామందితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంతసేపు కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయరు కదా, అలాంటప్పుడు మనం ఫెయిల్ అయ్యామనుకోబోకండి. మనం మాట్లాడినా వాళ్ళు మారలేదు, మనం చెప్పినా వాళ్ళు వినటం లేదు, మనం చెప్పినా వాళ్ళు మారటం లేదు అని బాధపడబోకండి. మనం చెప్తే మారటానికి మన మాటల్లో పవర్ లేదు. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక ఒప్పుకోలు అనేది కలగాలి అంటే ఆ కార్యానికి కారకుడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? మనం ఒక వ్యక్తితో మాట్లాడబోతూ ముందుగా దేవా, నేను ఈ సమయములో ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా ఈ వ్యక్తితో మీరు కన్విక్ట్ చేయండి, ఒప్పించండి. మన పాపములను ఒప్పింపచేయువాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీలో ఎవరైనా నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి తప్ప ఆ వ్యక్తిని శంకించబోకండి. పాపమును ఒప్పుకోవడం అనేది, పాపమును బయటికి చెప్పుకోవడం అనేది, తనలో ఉన్న దోషమును విడిచిపెట్టడానికి నిర్ణయం చేయడం అనేది పరిశుద్ధాత్మ కార్యం. ఆ పరిశుద్ధాత్మ కార్యాన్ని ఎవరైనా తన జీవితంలో వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు వారిని బట్టి ప్రభువును గణపరచాలి తప్ప వారిని శంకించితే పరిశుద్ధాత్మ ఒప్పుకోలును శంకించిన వాళ్ళం అవుతాం. అందుకని మన కుటుంబాలు రక్షించబడని వారిని గురించి మీరు చింతించబోకండి. దేవుణ్ణి అడగండి.